హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ ఈరోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ విషయానికొస్తే, ముందుగా నిన్న న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగింది కదా గాయ్స్. అది రివ్యూ పెట్టాను, షార్ట్స్లో ఉంటుంది. అండ్ ప్రివ్యూ వీడియో పెట్టలేదు గాయస్, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే కొంచెం పని మీద బయటికి వెళ్ళాను, అందుకే పెట్టలేను గ్యాస్ ప్రివ్యూ. ఈరోజు రివ్యూ వస్తుంది అండ్ షార్ట్స్ కూడా వస్తాయి. షార్ట్స్ పెట్టాను నిన్న మ్యాచ్కి సంబంధించి, చెక్ చేయండి షార్ట్స్లో, ఓకేనా? ఈరోజు నుంచి షార్ట్స్ కూడా వస్తాయి గాయస్, చెక్ చేయండి. అండ్ ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే, మ్యాచ్ ఈరోజు వాంఖేడేలో ఉంటుంది గాయస్, ముంబైలో. అండ్ చాలా మంచి వికెట్ అండ్ చాలా మంచి పిచ్ గైస్. అండ్ సగం టీము ముంబై వాళ్ళే ఆడతారు, చాలా మంచి విషయం అది. అండ్ ఇంగ్లాండ్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ టీమ్ గైస్. ఎందుకంటే నిన్నటి విషయానికి వస్తే శామ్ కరణ్ కూడా చాలా చాలా ఎక్కువ మాట్లాడాడు అండ్ వార్నింగ్ ఇచ్చాడు గైస్. ప్యాట్ కమిన్స్ లాగా ఇండియా గ్రౌండ్ని సైలెంట్ చేస్తాం, వాంఖేడేని హిస్టారిక్ గ్రౌండ్, చాలా ఐకానిక్ గ్రౌండ్, ఇండియా గ్రౌండ్ని సైలెంట్ చేస్తాం అన్నారు కదా. చూద్దాం సైలెంట్ చేస్తారో, మేము వాళ్ళని సైలెంట్ చేస్తాము. అండ్ ముందుగా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, ఇండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, నన్ను అడిగితే ఏ ఏ చేంజెస్ అవసరం లేదు. అండ్ చేంజెస్ అవసరం లేదు అసలు. అందరు అంటున్నారు అభిషేక్ చేంజ్ చేయవచ్చు కదా, అది చేయవచ్చు కదా. నాకైతే ఏం అవసరం లేదు, సేమ్ టీం, ఏం అవసరం లేదు. అండ్ కీ బ్యాటిల్ విషయానికి వస్తే, ఇది ఇంపార్టెంట్. జోఫ్రా వర్సెస్ అభిషేక్ శర్మ, ఆదిల్ రాషిద్ వర్సెస్ ఇషాన్ కిషన్ అండ్ శామ్ కరణ్ వర్సెస్ శామ్ కరణ్ టు జస్ప్రీత్ బుమ్రా. అండ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే, మన వాళ్ళు ఎవరికి జాగ్రత్తగా ఆడాలంటే, మెయిన్ ఆదిల్ రాషిద్కి జాగ్రత్త పడాలి గాయస్. జోఫ్రా వచ్చారంటే చూసుకుంటాం. ఆదిల్ రాషిద్ మెయిన్ థ్రెట్ ఉంటుంది ఇండియాకి ఎప్పుడు. ఈవెన్ స్పిన్నర్స్ కూడా బాగా ఆడము. అండ్ బౌన్సీ పిచ్ ఉంటుంది బాంబేలో, మన గేమ్కి షూట్ అవుతుంది గాయస్. అండ్ షూట్ అవుతుంది గాయస్ గేమ్. అండ్ అలాగే చెప్పాలంటే చాలా చాలా ఇది ఉంది గాయస్, చాలా ప్రెషర్ గేమ్ అండ్ చాలా మంచి విషయం. అండ్ సౌత్ ఆఫ్రికా లేదు ఫైనల్స్లో. అండ్ ఇక ఈరోజు విషయానికి వస్తే, హ్యారీ బ్రూక్ అక్కడి నుంచి హ్యారీ బ్రూక్ అండ్ పిల్ సాల్ట్ ఫామ్లో లేడు కదా అంటారు కదా గైస్. పిల్ సాల్ట్ ఫామ్లోకి వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది గైస్, చాలా డేంజరస్. వన్ సైడ్ చేయగలడు పిల్ సాల్ట్, అందుకే ఆయన జాగ్రత్తగా ఉండాలి. వన్ పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఇంగ్లాండ్ వాళ్ళు స్పిన్కి మంచిగా ఆడారు గైస్, స్పిన్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఆయన కూడా పిల్ సాల్ట్ అండ్ హ్యారీ బ్రూక్ అండ్ జార్జ్ బట్లర్ కూడా ఫామ్లో లేదు కదా అంటారు కదా బ్రో, అంటున్నారు కదా, ఫామ్లో లేడు కదా బ్రో అంటారా? ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బ్యాటర్, చాలా డేంజరస్ బ్యాటర్. 2022లో ఎలా ఆడడం మనకు తెలుసు, ఆ మెమొరీస్ ఉంటాయి. అండ్ శామ్ కరణ్ మన ట్రామాతోని గేమ్స్ ఆడడానికి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు గైస్. మన ఇమోషన్స్తో ఆడుకోనికే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు తెలిసి అంత సీన్ లేదు గైస్, ఎందుకంటే మేము హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ గెలుస్తారేమో అనుకుంటున్నాం. అండ్ నాకైతే ప్లేయింగ్ 11లో ఎలాంటి చేంజెస్ లేవు గైస్. మీకు ఎలా అనిపించిందో? వాళ్ళకు కూడా ఏం చేంజెస్ ఉండదు అనుకుంటున్నా గైస్, వాళ్ళు కూడా సేమ్ టీమ్తోనే వస్తారు, అన్బీటెన్ టీమ్ సూపర్ హిట్లో. నాకు తెలిసి ఏ చేంజెస్ ఉండదు వాళ్ళ ప్లేయింగ్ 11లో కూడా. అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, ఓపెనింగ్ జాస్ బట్లర్, పిల్ సాల్ట్. నెంబర్ 3లో హ్యారీ బ్రూక్ వస్తున్నాడు, హ్యారీ బ్రూక్ నెంబర్ 3లో. నెంబర్ 4లో టామ్ బ్యాంటన్ వస్తాడు. నెంబర్ 5లో శామ్ కరణ్. నెంబర్ 6లో విల్ జాక్స్. నెంబర్ 7లో ఓటన్ ఉంటాడా లేదా తెలీదు.
నెంబర్ 8లో జో ఆర్చరు, నెంబర్ 9లో ఆదిల్ రషీద్, నెంబర్ 10లో డోసన్ చూడాలి. బిర్యానీ అహ్మద్ ఉంటాడా లేదు చూడాలి. అండ్ అదే గైస్, ఈ వీడియో ఎలా అనిపించింది క్లిక్ చేయండి. ఈరోజు ఏది గెలుస్తుంది కూడా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ హోప్ ఫర్ ద బెస్ట్ గైస్. ఇండియా గెలుస్తా అనుకున్నాం. హోప్ఫుల్లీ ఇండియా అహ్మదాబాద్లో ఉంటుంది అనుకున్నాం గైస్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, ప్లీజ్ గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరు అవ్వట్లేదు, కామెంట్ ఎవరు చేయట్లేదు. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను. లైక్ అండ్ షేర్, కామెంట్ అండ్ టాటా బాయ్ బాయ్ గైస్. రేపు రివ్యూలో కలుద్దాం. హోప్ఫుల్లీ ఇండియా విన్. అండ్ స్టే కామ్, స్టే కూల్. జై హింద్ అండ్ జై భారత్. Bye bye, guys.